దేవుని ఫోటోలు తీసుకుంటారు. కుడికాలు ముందు పెట్టి ఎలా ఇవ్వండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. లలిత వ్లాగ్స్ 94కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చి పార్ట్ 2 అండి. అంటే మొన్నటి వీడియోలో గృహప్రవేశం పార్ట్ 1 అన్నాను కదా, ఇది పార్ట్ 2 అనమాట. దానికి రిలేటెడ్ వీడియో కొంతవరకే పెట్టాను కదా, గుమ్మడికాయ కొట్టడం వరకే. గుమ్మడికాయ కొట్టిన కాడి నుంచి లోపలికి రావడం వీడియో అనమాట. ఈ వీడియోలో మా బావగారి చేతిలో కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు ఏమిటి అన్నది మీలో ఎవరన్నా గెస్ట్ చేయగలరా? ఎవరన్నా గెస్ట్ చేస్తే కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆనమయ ఉంటుంది. అంటే ఇంట ఉండటం అంటారు, ఆనమయ అంటారు. మేమైతే ఆనమయ అంటాం, ఇంట ఉండటం అని కూడా అంటాము. అవేంటి అన్నది అంటే కొంతమందికి కొన్ని ఉంటాయి. అదిగో చూసారు కదా, మీకు వీడియోలో స్పష్టంగా కనబడట్లేదు అంటే కొంచెం 2x స్పీడ్లో పెట్టాను అనమాట. అలాగే మీ ఇంట మీరు గృహప్రవేశాలప్పుడు ఏమేమి తీసుకెళ్తారో కూడా కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మంచి సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్ లేరండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అగ్నిహోత్రం జరిగిందండి. ప్రతి గదికి నవధాన్యాలు కొబ్బరికాయ కొట్టుకుంటూ గదికి తిరిగారు. అలాగే ఆడపడుచులతో అగ్నిహోత్రం అంటే పొయ్యి వెలిగించడం, పాలు పొంగించడం, క్షీరాన్నం వండటం జరుగుతుంది. అలాగే మీలో ఎంతమందికి ఉండ్రాళ్ళు కుడుములు ఇంట్లో ప్రతి గదిలో చల్లుతారో అది కూడా కామెంట్ చేయండి. అసలు ఉందా లేదా, మీలో ఎవరన్నా చేస్తారా లేదా అని. చాలామంది చేస్తారు, లేదు అనటానికి లేదు. అదే చేయండి. కొన్ని ఒరిజినల్ వాయిస్, కొన్ని ఒరిజినల్గా ఉంచేసానండి, వాయిస్ అవ్వలేదు. కొన్ని వీడియో అంటే కొంచెం మాత్రం అవి బాగుంటాయి, మీరు వినాలి అని చెప్పి ఆడావిడి ఆ హంగామా మీరు వింటారని వదిలేశాను. ఆ వీడియోస్ని కూడా మీరు ఇలా ఒరిజినల్ వీడియో పెట్టాను కదా, దాన్ని కూడా మీరు ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. చూడండి మంచిగా. ఓం ఆప్యాయ స్వసమేత్రేస్తు సంవృష్టిం భవావాసంగతే అగ్నిష్టాపన సమయేన గోక్షేపాండ ఉపనిష్ఠతు అనుడు ఇక్కడ పట్టుకున్నా రాహు బా ఏంటి క్యాచ్లు పట్టుకున్నారు తొందరగా. ఎన్ని దొరికినాయి వదిలేవారు? ఎన్ని దొరికినాయి? అబ్బా కిందకి సూపర్. కొత్త జంట ఏం చేయడమా పంచిపెట్టినా. ఇక పంతులు గారు కూడా అర్ధరాత్రి అయ్యి ఒకవేళ కళ్ళు నిద్ర పడుతుంది అని అనే టయానికి కూడా ఆయన నిద్ర మేల్కొనే టైపే చక్కగా మాట్లాడారండి. పెద్ద పంతులు గారు, చిన్న పంతులు గారు ఇద్దరును. అంటే అందరికీ నిద్ర వచ్చేస్తుంది ఇక కథ చెప్తుంటే. కథ అసలు ఒక్కరు కూడా నిద్ర రాకుండా చేశారనమాట మధ్యలో. అలాగే ఎందుకంటే 5 కథలు కదండి, 5 కథలకి ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టించడం, కాస్త నిలబడమంటాం, కొంచెం అటు ఇటు ఏవో 4 మాటలు చెప్పడం. అందుకనే అసలు కథ పూర్తిగా చెప్పారండి. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను 2-3 వ్రతాలు చూశాను, పూర్తి కథ చెప్పట్లేదు. కానీ ఈ పంతులు గారు అలా కాదండి, పూర్తి కథ చక్కగా చెప్పారనమాట. మళ్ళీ పుస్తకం చూడకుండా చక్కగా ఏదో మన ఇంటి పక్కనే జరిగింది ఆ కథ అన్నట్టు చెప్పారు. అలా చెప్పడం కూడా ఒక గొప్ప విశేషమే అనమాట. అంత చక్కగా చెప్పారండి, వినే కొద్దీ వినబుద్ధి అయిందనమాట. అయితే పీటల మీద చాలామంది కూర్చోవచ్చు, మీరు కూడా కూర్చోండి అమ్మ అన్నారు. ఇక మాకు కుదరలేదులేండి, ఎందుకంటే మేమే చూసుకోవాలి కదా పక్క పని, ఇంకా వేరే పనులు నేను. అలాగే మా బావగారు ఒక 50 మందికే భోజనాలు అన్నారు. దానికి తోడు 200 మంది అయ్యారు. 50 మందిని చాలు, ఇంకెవరిని పిలవనన్నారు. 200 మందిని పిలిచేశారు. ఆ వంట మనిషికి ఏమో ఆ రోజే ఒక 5 వంటలు ఒప్పుకున్నారంట. మరి చిన్న వంట కాబట్టి గబగబా వచ్చి వారు చేసి వెళ్ళిపోయారు. బజ్జీలును అంటే పచ్చిమిరపకాయ బజ్జీ, బూరెలు మాత్రం మీరే వేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ పని కూడా మా మీదే ఉంది. ఇక కిందకి వెళ్ళటం, ఆ పనులు చూసుకుంటాం, మధ్యలో ఆ పప్పులు నానబోసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఇదే రోజు సాయంత్రం అయ్యప్పల భజన,
అభిషేకాలు కూడా ఉన్నాయి. అన్నీ ఒక రోజులో పెట్టుకున్నారనమాట. మరి మా మీద నమ్మకమో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకమో తెలియదు కానీ మాకు మాత్రం మామూలుగా లేదండి. ఇక దేవుడు అలా కనిపించాడు మండపంలోంచి అనమాట. ఇదిగోండి మా అన్నయ్య వదిన, మా వదిన గురించి చెప్పాలంటే అసలు మాకు అసలు ఈ జీవితం సరిపోదనమాట. అంత మంచిది మా వదిన అంటే. చూసుకోండి, అంటే వీడియోలో ఏదో పొగుడుతున్నాం అని కాదు, మా వదిన చాలా మంచిది. మా వదిన అంటే మా ముగ్గురు అక్క చెల్లెలకి చాలా ఇష్టం. మా అన్నయ్య మీద అంటే అప్పుడప్పుడు కోపం వస్తుందేమో తెలియదు కానీ మా వదిన మీద రాదు. మా చిన్నక్క, మా చిన్న బావగారు వీరు కూడా బట్టలు, నేను కూడా పెట్టానండి బట్టలు, కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది. తీయమని తీసారు, ఆ వీడియో ఉంది కానీ ఎక్కడ ఎటుపోయిందో పోయింది. మొబైల్ పోయిందన్నాను కదా, ఆ వీడియో దొరకలేదు నాకు. అది మెయిల్లో పెట్టుకోలేదు అనుకుంటా నేను నా వీడియోని. అయితే హారతి పళ్ళు మాత్రం పంతులు గారు పట్టుకోవచ్చు అన్నారు. మరదలైనా పర్వాలేదు పట్టుకోవచ్చు అమ్మ అన్నారు. ఆడపడుచు ఆవిడ, పెద్ద ఆవిడ. ఈ అమ్మాయి ఏమో కూతురు వరుస అవుతుంది. మా బావగారి పెద్దనాన్నగారి కూతురు అనమాట. కూతురు వరుస అవుతుంది. నేను మరదల్ని. హారతి పళ్ళు హారతి పాడ పడితే 1116 ఇప్పిస్తానన్నారు. పాడేమో, రాలేదు. కానీ ఇక తెల్లవారు 8 గంటలకల్లా ట్రాన్స్జెండర్స్ వచ్చేసారండి. అసలు వారికి ఇంత మారుమూల పల్లెటూరులో ఇలా గృహప్రవేశం జరుగుతుందని ఎలా తెలిసిందో తెలియదు. 8 గంటలకల్లా వాళ్ళు వచ్చేసారు. వచ్చి కూర్చొని డిమాండ్ చేశారండి. డిమాండ్ చేయట్లేదు, అసలు లేవు అంటే వెళ్ళిపోవడం అలాంటిది ఏమీ లేదు. అవన్నీ ఒక ఉత్తి మాటలే. లేవు అనేసరికి ఏమీ వెళ్ళలేదు. డిమాండ్ చేశారు, కాకపోతే కొంచెం తగ్గించి తీసుకున్నారు అంతే. వాళ్ళు అడిగింది ఇవ్వలేమో, మా వల్ల కాదు అని అంటే 1.5 కూర్చున్నారు వాళ్ళు. కూర్చొని వేలేనండి, 100 ఏం కాదు, 100 ఏం తీసుకుంటలేదు, వేలే ఇచ్చారు. అయితే తక్కువ ఇచ్చాం, పర్వాలేదు తక్కువగానే తీసుకున్నారు. పర్వాలేదులేండి ఇవ్వండి అని అన్నారు. ఇక తీసుకున్నారు, అదొకటి మాత్రం ప్లస్సే. ఈయనేమో మా బావగారి తమ్ముడు అనమాట, ఇద్దరు అన్నదమ్ములు, చిన్న ఆయన. సరేనండి, నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చేయడం. సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అవి చేతిలో పట్టుకొని, అదే వీళ్ళ గృహప్రవేశం అప్పుడు ఏమేమి పట్టుకొని వెళ్తారు, ఆ కర్రలు ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇక బూరెలు బజ్జీలు అయితే మేమే వేసామన్నాం కదంటే నేను కాదు, మా అక్క, మా రెండో అక్క, చిన్న అక్క అనమాట. ఈ గ్రైండర్లు ఇవన్నీ ఎందుకు తెప్పించాను అనుకున్నారు, సాయంత్రానికి పప్పులు రుబ్బుకోవాలి ఇప్పుడు ఇది అయిన కాడి నుంచి, అదనమాట. వీలైతే ఆ వీడియోస్ కూడా ఉంటే పెడతానండి. భజన మాత్రం చాలా బాగా జరిగింది. పొద్దున్న తెల్లవారుజామున పూజ, గృహప్రవేశం ఎంత బాగా జరిగిందో భజనలు కూడా అంతే. అదిగోండి బజ్జీలు వేస్తున్నారు, ఓ పక్కన భోజనాలు జరుగుతున్నాయి, ఓ పక్కన బజ్జీలు బూరెలు వెళ్తున్నాయి. ఇదే హడావిడి అనమాట. ఓకేనండి, నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా. ఇక లాస్ట్లో తినేది లాస్ట్ వాళ్ళదే కదండి, ఇక ఆకరణ అనమాట. చిన్నగా వీడియో తీయించుకున్నాను. ఎందుకంటే నాకు కనీసం టేబుల్ పేపర్ కూడా వేయలేక. మా అక్క చూడండి ఇప్పుడు అంటుంది, డైలాగ్ వేస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, మమ్మల్ని మాకు పని చేయడం మానేసి వీడియోలో తీసుకుంటూ కూర్చుంటుంది అని చెప్తుంది. అందుకనే నేను ఆ వాయిస్ కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను అనమాట. చాలా అన్నది మా చిన్నక్క, బావగారు, అక్క అనమాట. గృహప్రవేశం జరగడం అసలు మాకు అదృష్టమనే అనుకోవాలి. మా అక్కకి చాలా బాగా జరిగిందండి. మీ అందరి దీవెనలు కూడా మా అక్క బావగారుల మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్.